హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్స్కి ఇస్తున్న ఆదరణ ఇంత అంతా కాదు. మంచి కంటెంట్ ఉంటే కనుక ఎన్నో లైక్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ ఒక స్టోరీ మీ ముందరకు తీసుకొస్తున్నాను. మనం రకరకాల వాటిల్లో రకరకాల తీపి పదార్థాలని మనం వేసుకొని వినియోగిస్తున్నాం. లడ్డు అంటే బెల్లం లేకుండా లడ్డు తయారీ లేదు ఒకప్పుడు. ఈ రోజున లడ్లు వైట్ పాయిజన్ అంటే పంచదార. దానికి అసలు వైట్ పాయిజన్ అనే పేరు పెట్టారండి. కారణం ఏంటంటే అది తీసుకుంటే పాయిజన్ అంటే విషం. విషాన్ని మనం డైరెక్ట్గా తీసుకున్నట్టే ఈ పంచదార తినటం వలన అని అనేక మంది నిపుణులు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నిపుణులు మనకి తెలియజేసిన హెచ్చరికలు ఇస్తున్న దాని ప్రకారం వైట్ పాయిజన్ అంటే పంచదార అసలు వాడొద్దని మనకి పూర్వీకులు శాస్త్రాలలో కూడా చెప్పున్నారు. బెల్లం ఉపయోగించడం వలన అనేక రకాలైన లాభాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి కూలంకషంగా మనం ఒక్కసారి చూద్దాం. బెల్లం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం విటమిన్లు ఉన్నాయి. దీనికి ఇవి ఉన్నాయని శాస్త్రజ్ఞులు నిరూపించారు. అందువలన అదే కాకుండా మన ఆయుర్వేదంలో ఔషధ గుణాలున్న ఈ బెల్లాన్ని రోజు తీసుకోవడం వలన ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి మనకి నిర్ధారణ జరిగింది. బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందనటానికి ఎలాంటి సంశయం లేదు. తర్వాత రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి జలుబు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలు దరిచేరవు. మనం బెల్లం వాడినట్లయితే ఈ జలుబు, జ్వరం లాంటివి ఉన్నా తగ్గిపోతాయి అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఊబకాయాన్ని నిరోధిస్తుంది. ఊబకాయం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రోజు చిన్న మోతాదులో బెల్లం తిన్నట్లయితే చక్కగా ఊబకాయం పోతుందని చెప్పి శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళకి సంశయం లేదు, ఎలాంటి సంశయం లేదు. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి అనటానికి ఎలాంటి సంశయం లేదు. కాస్త అల్లంతో కలిపి అందులో బెల్లం తగు మోతాదులో చేర్చినట్లయితే కీళ్ళ నొప్పులు, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందనటానికి ఎలాంటి సంశయం లేదు. మీరు రైసురల అయిన దగ్గర నుంచి పీరియడ్స్ అనేవి ఆడవాళ్ళకు చాలా కామన్. ఈ పీరియడ్స్ వచ్చిన టైంలో చాలామందికి ఈ కడుపు నొప్పి, భరించలేనంత కడుపు నొప్పి వస్తుంది. కనుక దాన్ని కాస్త అల్లంతో కలిపి బెల్లం, అల్లం 2 కలిపి నూరి దాన్ని ఆ మిశ్రమాన్ని రోజు ఒక 10 గ్రాముల మోతాదు 40 రోజులు తీసుకున్నట్టయితే అసలు ఆ పీరియడ్స్ టైంలో తీసుకుంటే ఆ నొప్పి మటుమాయమైపోతుంది. ఇది ఇంకా ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం లాంటి శ్వాస సమస్యలను తగ్గిస్తుందనడానికి ఎలాంటి సంశయం లేదు. బెల్లం ఒక మోతాదులో మనం రోజు భోజనానంతరం తిన్నట్లయితే శుభ్రంగా అన్నం అరిగిపోతుంది. అదేవిధంగా ఉబ్బసం లాంటి వ్యాధులు, అంటే ఉబ్బసం అంటే రక్తంలో నిమ్ము చేరటం, ఇలాంటి వ్యాధిని కూడా మనం నిర్మూలించుకోవచ్చు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి మనకి కళ్ళు లాంటిది రావటం, ఇలాంటి బాధల నుంచి కూడా బెల్లం తగు మోతాదులో తిన్నట్లయితే
మనం నివారించుకోవచ్చు అనడానికి ఎలాంటి సంశయం లేదు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపించేస్తుంది అనడానికి ఎ ఎలాంటి సంశయం లేదు. అలాగే కాలేయంకి ఏదైనా ఆహ్, రోగాలు ఉన్నట్లయితే కాలేయాన్ని గూడా శుభ్రపరుస్తుంది ఈ బెల్లం. చూసారా బెల్లం వలన ఎలాంటి ఉపయోగాలున్నాయో. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఈ జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. అన్నం తిన్నాక కాస్త బెల్లం తినమన్నాను కదా! ఈ బెల్లం ముక్క రోజు అన్నం తిన్న తర్వాత ఒక 2 నిమిషాలకి ఒక చిన్న ముక్క తిన్నట్లయితే కడుపు ఉబ్బరం గూడా తగ్గిపోతుంది. మలబద్ధకం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గూడా ఆహ్, ర మటుమాయమైపోతాయి. హ్మ్. కాఫీ, టీలలో పంచదార బదులు బెల్లం వాడినట్లయితే ఏ ఆ ఆరోగ్యం ఎంత బావుంటుందో మీరే తెలుసుకుంటారు. చాలామందికి నిద్ర లేస్తానే కాఫీ, టీ ఈ రెండింటికి అలవాటు పడిన వాళ్ళు శుభ్రంగా బెల్లాన్ని చితగ్గొట్టి బెల్లం తర్వాత అల్లం కూడా చేర్చి తాగినట్లయితే ఈ చలికాలం, ఈ వర్షాకాలం వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందుతామని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. ఆహ్, ఇది ఈ బెల్లం యొక్క స్పెషాలిటీ. బెల్లాన్ని ఈ విధంగా పై విధంగా నేను చెప్పిన విధంగా తీసుకున్నట్లయితే అనేక రకాల వ్యాధులు తగ్గిపోతాయి. బెల్లాన్ని వాడండి. చక్కెరని మానుకోండి. వైట్ పాయిజన్‌ని మానుకోండి అని ఈ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దీన్ని తుదచా తప్పకుండా పాటించండి. మరొక స్టోరీతో ఆహ్, నేను మళ్ళీ కలుస్తాను. కృష్ణబాబు నల్లూరి దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సైన్ ఆఫ్.